వివిధ విభాగాలకు చెందిన సుమారు 20,000 కోట్ల తమ నగదును రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం బాధాకరమని, తిరిగి వాటిని వెంటనే చెల్లించాలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో నుండి బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ర్యాలీ ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలని, వీరిని తీవ్ర ఇబ్బందికి గురి చేయడం సరికాదని, విధులు నిర్వహిస్తూ రూపాయి తమ ఇంటి అవసరాల కోసం దాచుకున్న డబ్బులు అని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమని, వెంటనే వాటిని తిరిగి చెల్లిస్తూ వీరి సమస్యలను కూడా వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ పట్టణంలో ఆర్టీసీ డిపో నుండి సోమశిల రోడ్ సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. కృష్ణప్రసాద్, రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. మిత్రులారా, ఉద్యోగ ఉపాధ్యాయులు మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పడుతున్నటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. గత 37 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు 1,00,000 మంది నిరాహార దీక్ష ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూ ఉంటే కనీసం వారి పట్ల పట్టించుకోవడంలా. అట్లనే నేను అధికారంలోకి వచ్చినప్పుడు రాకముందు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని ప్రకటించాడు. అధికారంలోకి రాకముందు సర్వం వండి వారుస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం 1వ తేదీ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వలేని స్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఇటువంటి ప్రభుత్వం ఈ మధ్య విజయవాడలో నిరసన చేస్తే ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయ నాయకుల్ని పోలీసు వాళ్ళు ఇళ్లలో హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అంతకుముందు మేము చదువుకునేటప్పుడు పోలీసు రాజ్యం అనేవాళ్ళం. అప్పుడు పోలీసు రాజ్యం అంత కనిపించేదిలా. ఈరోజు మనకు పోలీసు రాజ్యం అంటే ఏందో కనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వం ఈ రకంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ కనీస జీతాలు ఇవ్వకుండా పీఆర్సీ ఇస్తే ఏ రకమైనటువంటి ఏమీ లేనటువంటి పీఆర్సీ ఇచ్చి మన ఉద్యమాన్ని నీరుగార్చాడు. ఈరోజు మనం అందరం కూడా ఈ అంగన్వాడీ ఉద్యమాన్ని ఏదో ఒక పద్ధతిలో దాన్ని బలోపేతం చేసి వాళ్ళ కోరికలను కానీ సాధించకపోతే భవిష్యత్తులో ఏ ఉద్యమాలు కూడా జనం ఆదరించిన పరిస్థితి ఉంటుంది. మిత్రులారా, మనం పనిచేసేటువంటి స్కూళ్లలో అక్కడ ప్రజలకి అంగన్వాడీలకు మద్దతుగా మనం అనేక విషయాలు చెబుతూ మన ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంగా ఉంటే ఇంకా కష్టాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఈ రకంగా నిరసనలు అప్పుడప్పుడు వ్యక్తపరుస్తూ ఉండాలని చెప్పని